మంచి మిత్రుడనేవాడు తన హృదయంలోని భావాలను పంచుకుంటాడు. నీ హృదయంలో ఉన్న బాధలో నాకు కూడా భాగముంది సఖీ. నీ బాధలో పాలు పంచుకోవాలని నేనిక్కడికొచ్చాను. వెళ్ళిపో గోవిందా. నేను మలినమైపోయాను. నన్ను సమీపించిన వారు కూడా మలినమైపోతారు. నా మైత్రి పట్ల విశ్వాసముంచు సఖీ. నదిలో స్నానం చేసిన వారు శుద్ధులవుతుంటారు, కాని నదికి వారి వలన మైల అంటదు. ఎందుకు గోవిందా, ఎందుకు? నాకే ఇదంతా ఎందుకు జరిగింది? ఇంత ఘోరమైన అవమానం ఏం పాపం చేశాను గోవిందా? ఏ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాను నేను? ఈ అనర్థానికి కారణం నీవు చేసిన కర్మ కాదు, నీవు చేసిన కర్మ ఫలితమూ కాదు. అది కేవలం ఆకస్మికంగా నీ పట్ల జరిగింది సఖీ. కౌరవుల పూర్వకర్మల ఫలితమిది. అందుకే వారు ఇంతటి మహాపరాధం చేశారు. కర్మ సిద్ధాంతానికి ఇదే తాత్పర్యం సఖీ. సత్కార్యం అధిక సత్కార్యాలను చేయిస్తుంది, దుష్కార్యం అధికాధికంగా దుష్కార్యాలను చేయిస్తుంది. కానీ దుష్కార్యాలకు గురి అయిన మనిషి జీవితమే నరకప్రాయమవుతుంది సఖీ. కానీ బాధంతా నేను అనుభవిస్తున్నాను కదా గోవింద. అయితే ఆ బాధను నీవు త్యజించు సఖీ. హస్తినాపురి ద్యూత సభలో నీ పట్ల జరిగినదంతా నీ కర్మ కాదు. కానీ ఆ ఘటనకు నీవు ఎలా స్పందిస్తావన్నదే అదే నీ కర్మగా పరిణమిస్తుంది. నీవు నీ మనస్సును దుఃఖంతోనూ వైరంతోనూ నింపుకుంటే నీకు కూడా అప్పుడు నరకం అనుభవంలోకి వస్తుంది. ఇక వారు చేసిన దుష్కార్యాలకు గాను నీవెందుకు నరకాన్ని అనుభవించాలి? వైరాన్ని త్యజించు సఖీ. మనస్సును నిర్మలం చేసుకో. తనలో వచ్చి కలిసిన మాలిన్యాన్ని నది సముద్రంలోకి నెట్టివేస్తుంది. నది స్వచ్ఛమైపోతుంది. నీవు కూడా నీ బాధలన్నింటినీ పరమాత్మ పరం చెయ్యి. పరమాత్మ ఈ లోకంలోని సమస్త బాధలను తనలో విలీనం చేసుకునేందుకు సదా సంసిద్ధుడు. అంటే కురు సభను క్షమించాలంటావా? అవును సఖీ, వారిని క్షమించు. లేదంటే ప్రతీకారంతో కుమిలిపోతావు, న్యాయం చెయ్యలేకపోతావు. ప్రతీకారం అనేది దుష్కర్మ, న్యాయం సత్కర్మ. భేదమేమిటి గోవిందా? ఆర్యావర్త ఏకఛత్రాధిపతి యొక్క సామ్రాజ్ఞితోనే వారింత అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇక లోకంలోని సామాన్య స్త్రీలను ఏ స్థితికి చేరుస్తారు?
ఆలోచించు సఖీ. నీ బాధలో లోకంలోని బాధలను చూడు. నీకున్న దుఃఖాన్ని సంఘర్షణగా మార్చుకో. ఒక్క విషయం అర్థం చేసుకో సఖీ. ఎవరైతే తమ బాధల గురించి చింతిస్తూ జీవిస్తారో వారు దుర్బలులైపోతారు. కానీ ఎవరైతే ఈ సమాజంలోని బాధలను తమ బాధలుగా తలచి జీవిస్తుంటారో వారు బలవంతులైపోతారు. కేవలం తమ బాధల గురించే ఆలోచించటం దుష్కర్మవుతుంది. అయితే ఈ లోకంలోని బాధలకు పరిష్కారం ఆలోచించడం సత్కర్మవుతుంది. అవును సఖీ, నేనే నీకు చెబుతున్నాను. సర్వప్రథమంగా దుర్యోధనుని క్షమించేసేయ్. వాని వినాశనానికి అదే తొలి మెట్టవుతుంది. అటు పిమ్మట దుర్యోధనుని వంటి దుష్టులందరినీ నాశనం చేసి ఈ లోకాన్ని ప్రక్షాళనం చేసేందుకు ఉపాయం ఆలోచించు. నీ స్వార్థం కోసం కాదు, లోక కళ్యాణం కోసం. సమాజంలో దుర్బలులైన స్త్రీలు పురుషులను ఉద్ధరించేందుకు యుద్ధం చేయి. పరమార్థం కోసం చేసే యుద్ధంలో అందులో ఎంత హింసాకాండ జరిగినా అది ధర్మయుద్ధమే అనిపించుకుంటుంది. చేస్తాను గోవిందా. నా హృదయం అంధకారంలో ఉంది. ఆ అంధకారంలో నీవు జ్ఞానదీపాన్ని వెలిగించావు. నా ఈ చేతులతో నేను ఆ పాచికలు వేశాను. అవి నా సోదరులను దాసులుగా మార్చాయి. నా భార్యకు ఇంత ఘోరమైన అవమానం జరిగింది. భీముడు ప్రమాణం చేశాడు నా చేతులను కాల్చేస్తానని. నీ వాగ్దానాన్ని గుర్తు చేసుకో భీమా. రా, వచ్చి నా చేతులను కాల్చు. వద్దు నాథా, చేతులు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను. ముందు నన్ను నేను క్షమించుకోవలసి ఉంది పాంచాలి. అన్యథా నేను జీవించి ఉండడం అసంభవమవుతుంది. రావురు కోదరా, నా చేతులను అగ్నికి అర్పించు. మీ శక్తులను స్వయంగా దండన విధించుకొని కోల్పోకండి బావగారు. దండన ఎవరికి విధించాలంటే ఈ దుర్దశను మీకు కల్పించిన వారికి. మా సఖి గౌరవానికి భంగం కలిగించాలని ప్రయత్నించిన వారికి. పంచపాండవుల భార్య పట్ల ఇంతటి దుష్కర్మ జరిగిందంటే ఇక సామాన్య స్త్రీల స్థితి ఎలా ఉంటుంది దుర్యోధనుని రాజ్యంలో? ఊహించి చూడండి. న్యాయము అలాగే రక్షణ, ఈ రెండింటినీ నెలకొల్పటం మీ ధర్మం బావగారు. ప్రతీకారం కోసం కాదు, పరమార్థం కోసం మీరు తప్పక యుద్ధం చేయాలి. నీ ప్రమాణంలో న్యాయం ఉంది. యుద్ధం పూర్తి కానంత వరకు నీవు నీ కేశాలను ముడివేసుకోవద్దు.
ఈ చూడమణిని నీ సిగలో ధరించను వద్దు. నీ వీరపోసిన కేశాలు మాకు సదా జ్ఞాపకం చేస్తూ ఉంటాయి మా ఈ జీవితానికి లక్ష్యం ఏమిటి అని. ఇదే మీ నిర్ణయం అయితే నా సంకల్పాన్ని కూడా వినండి ఆర్యపుత్రులారా. ఎప్పుడైతే దుశ్శాసనుని ఛాతీలోని రక్తంతో నేను నా కేశాలను తడుపుకుంటానో అప్పటి వరకు నేను నా కేశాలను ముడివేసి నేను నా కేశాలను ముడివేసి నీ వాగ్దానం నెరవేరుతుంది పాంచాలి. నేను దుశ్శాసనుడి ఛాతీలోని రక్తంతో నీ కేశాలను తడుపుతాను. ధృతరాష్ట్ర మహారాజుకు మహారాణి గాంధారికి జీవితం లేక సుఖమనే వెలుగు ఉండదు పాంచాలి. అంధకారమే మిగులుతుంది.